Hi, hello friends. Today, good morning, and this is Priya once again from London. And the date is 11/10 and 2017. And I have given you some exercises in the group. So I want to discuss regarding the points, and I just want to explain to you about a sentence and the subject and the predicate today. And some easy sentences how we use in our daily life. Okay, friends? So let's go to the class. So, what is the heading here? You can see the heading as subject and predicate. So, what is the subject and what is the predicate? మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం మనం చెప్పేటప్పుడు దాంట్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ happens. Good morning, this is Priya from London, and first of all, let me congratulate those who have shown no interest in learning or speaking English with Priya. So today I'm going to start some exercises which I have already given in the group, and I just want to explain what I have given you. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది ఒక భాష అని మాత్రం మీరు ఫస్ట్ నమ్మాలి. దాన్ని ఒక భూతత్వంలో మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎందుకో మనకి ఇది కష్టము అని అనిపిస్తుంది అంటే మీరు వాడలేదు దాన్ని, మీరు ప్రాక్టీస్ చేయలేదు. చిన్నప్పటి నుంచి మనకి అది అందుబాటులో అంటే కొంతమందికి తెలుగు మీడియము, అండ్ తర్వాత వాళ్ళు పెరిగిన పరిసరాలను బట్టి వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ బట్టి ఇంగ్లీష్ పెద్దగా వాళ్ళకి వాడటానికి ఆస్కారం దొరకలేదు కాబట్టి ఇంగ్లీష్ అనేది వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఏదైనా నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, జస్ట్ మేక్ ఇట్ పాసిబుల్. ఓకే, ఆ దృఢ నిశ్చయం అది నేర్చుకోవాలని తప్పన మనం నలుగురిలో మనం కూడా ఇంగ్లీష్ భాషని వాడాలి అని చెప్పేసి ఒక ఆశ మీలో ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ కాన్వెంట్స్కి వెళ్ళి ఎంతో మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మరి ఆ ఫస్ట్ బిడ్డ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడలేమా? ఓకేనా? సో ఇది నేను ఒక మంచి ఉద్దేశం కోసం నా ఫ్రెండ్స్కి ఎవరికైనా నేను చేసే ఈ చిన్న పని వల్ల వాళ్ళకి ఉపయోగమైతే ఐ బి వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. మనము చేయాలి అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తేనే ఒక సహాయం అని అనలేము. మనకు తెలిసిన విద్య కానీ, మనకు తెలిసిన ఏ విషయాన్ని కానీ పరిజ్ఞానం మనము 10 మందితో పంచుకోగలిగితే అది కూడా ఒక మంచి పని. సో దిస్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర ఏమీ లేదు, నేనేమి ఇవ్వలేను, నేనేం చేయలేను అని మనం అనుకునేదానికన్నా మన వల్ల ఏది మనం చేయగలుగుతామో దాన్ని మనము చేయడంలో ఉన్న తృప్తి, ఆనందము ఇందులోనే దొరకదు. ఓకేనా? సారీ ఫ్రెండ్స్, నా గొంతు కొంచెం బాగాలేదు, బట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్